ఓం నమ శివాయ. శ్రీ 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 భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థాన ప్రాంగణము. ఉదయము 4:30 ఈ శ్రీశైల క్షేత్రము సాక్షాత్తు శివస్వరూపమే. ఈ యొక్క శ్రీశైల క్షేత్రాన్ని మనము ఉదయం ఈ యొక్క ప్రాతకాల ఘడియలలో ఏ రకంగా ఉంటుందో చూడాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతున్న కైంకర్యాలు, వీటిని గమనించటానికి వీక్షకులకు అందజేయాలనేటువంటి ప్రయత్నంలో తీస్తున్నటువంటి దృశ్యమాలిక. గయలో 1000 యుగాలు, కేదార క్షేత్రంలో 20 యుగాలు నివసిస్తే కలిగే పుణ్యం మరొకసారి గయలో 1000 యుగాలు, కేదార క్షేత్రంలో 20 యుగాలు నివసిస్తే కలిగే పుణ్యం శ్రీశైల మహాక్షేత్రంలో ఒక్కరోజు నివసించటం వల్ల లభిస్తుంది అనేది ఇక్కడ ప్రాశస్యము కనిపిస్తున్నటువంటి సందర్భము. ఈ ఉదయపు వేళలో ఈ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించటానికి ఇది ఆర్టీసీ బస్సులు వేచి ఉండేటువంటి ప్రదేశము. ఇక్కడ అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు ఆంధ్ర రాష్ట్ర సర్వీసులు కూడా ఇక్కడే ఉంటాయి. ఘాట్ రోడ్లో రాత్రి వేళలో ప్రయాణాన్ని నిలుపుదల చేయటం వల్ల ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భద్రాచలం బస్సు వెళ్ళింది. తరువాత కడప బస్సుని చూస్తున్నాము. విజువల్స్లో కర్ణాటక డిపోకి చెందినటువంటి బస్సులు కూడా ఈ యొక్క భక్తులను వారి వారి గమ్యస్థానాలకి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. అది సిద్ధరామయ్యప్ప వాణిజ్య సముదాయము అనే ప్రాంగణ సమీపంలో ఈ బస్సులన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ముందు రోజు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ యొక్క భక్తులు ఆయా గమ్యస్థానాలకి చేరటానికి చూస్తున్నాము. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నంది ప్రాంగణాన్ని చూస్తున్నాము. ఇది సిద్ధరామప్ప వాణిజ్య సముదాయము సమీపంలోనున్నటువంటి దేవాలయ ప్రాంగణము. మరి ఇక్కడ చాలామంది భక్తులు భక్తిపూర్వకంగా ఆ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవాలని భక్తిపూర్వకంగా వస్తూ ఉంటారు. సూపర్ లగ్జరీ బస్సు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు కూడా బయలుదేరింది. అలాగే భక్తులకు మరి నీటి ఎద్దడి ఉన్నా సరే దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నటువంటి సౌకర్యాలలో భాగంగా ఈ పాతాళగంగ వెళ్ళడానికి యాత్రికుల సదుపాయ కేంద్రాన్ని, కళ్యాణకట్ట, బస్టాండు, ప్రధాన దేవాలయం. ఇప్పుడు ప్రస్తుతము బస్టాండు ప్రధాన ప్రదేశం వద్ద ఉన్నాము. మరి కర్ణాటక బస్సులు కూడా రెడీగా ఉండటం వల్ల కర్ణాటక ప్రాంతానికి వెళ్ళేటువంటి భక్తులను చేరవేయటానికి ఆ సిబ్బంది వారిని పిలుస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు మనం చూస్తున్న విజువల్స్లో కర్ణాటక వెళ్ళేటువంటి బస్సులు కూడా వారు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఉదయం అల్పాహారాన్ని అందించడానికి
ఇక్కడ చిరు వ్యాపారస్తులు కూడా అల్పాహారాన్ని సిద్ధంగా